GR9 తెలుగు టీవీకి స్వాగతం. ఏదైతే చేనేత వర్గాలకు ఇవ్వాల్సినటువంటి బకాయ నుండి ఒక 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా కాలం 3 మాసాల నుంచి దాదాపు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర మంత్రివర్యుల చొరవతో అలాగే సందర్భాలలో ఈ యొక్క సమస్యల గురించి జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు చర్చలు జరిపి మాకు రావాల్సిన బకాయిల గురించి చర్చించి ఒక 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వము చేసిన అప్పులని కూడా భావించకుండా రోడ్డు బడ్జెట్ అప్పులతో ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పద్మశాలిల కష్టాలు చూసి గత ప్రభుత్వం బకాయి ఉన్న బతుకమ్మ చీరల బకాయిని మరి నిన్నటి రోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మరి మళ్ళా ఈ 3-4 రోజుల్లో మళ్ళీ 30 కోట్లు మొత్తం బకాయి చీరల బకాయి మొత్తం ఇస్తాని రేవంత్ రెడ్డి గారు పద్మశాలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి కృషి చేసిన మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, మా జౌళి శాఖ మంత్రి గారు, మన ప్రభుత్వ విప్పు ఆది చిన్న గారు, మా శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు, మరి సుప్రాని శాసనసభ్యులు, మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అందరూ కష్టపడి మా బతుకమ్మ బకాయిలు ఇప్పించినందుకు వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు 50 కోట్లను మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ విప్పు ఆదిశీని గారు మరియు మహేందర్ అన్న వీరందరూ కలిసి పద్మశాలి యొక్క కష్టాలు ఆసాముల యొక్క కష్టాలను చూసి వాళ్ళు దాదాపు ఆసాములు 40 రోజుల దాకా దీక్ష చేసిండు. వాళ్ళ దీక్షను గుర్తించి లాస్ట్కు వాళ్ళు జేఎస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు వీళ్ళందరికీ గంట తరబడి ఇంతవరకు ఏ మంత్రి కూడా గత 10 సంవత్సరాలతో మంత్రి ఎప్పుడు కార్మికులతో కానీ ఆశలతో కానీ చేతితో మాట్లాడే పరిస్థితి లేకుంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ దాదాపు వాళ్ళకు 2 గంటలు టైం ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి మీ సమస్యకు మేము పరిష్కరిస్తాం, తప్పకుండా మీ వెంట మేము ఉంటామని హామీ ఇచ్చి హామీ మేరకు ఈరోజు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇదే రకంగా రానున్న కాలంలో మొత్తం బకాయిలను ఒక్కరికి ఉపాధి కల్పించే నిమిత్తంగా సుదీర్ఘంగా ఇది ఎలా చేయాలి పరిష్కారం అని చెప్పి నిర్ణయం చేసి మన చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదిశీనన్న గారు కానీ మన ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి అన్న గారితో వీళ్ళందరితో విచారం చేసి మొదటగా 50 కోట్లు రిలీజ్ చేసి ఉపశమనం కల్పించడమే కాకుండా దీర్ఘకాలికంగా 365 రోజులు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే నిమిత్తము ప్రణాళిక కూడా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు చేనేత కార్మికులు అందరూ పండుగ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పాలాభిషేకాన్ని చేయడం జరిగింది. జై కాంగ్రెస్.